అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గాల ఇన్ఛార్జీల అరాచకాలు రోజురోజుకు పెచ్చిమీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేని అధికారులు ప్రోటోకాల్ నిబంధనలను పక్కన పెట్టి ఇన్ఛార్జీల పాలేరులా మారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అనేక నియోజకవర్గాల్లో వైకాపా ఇన్ఛార్జీలు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు. వాళ్ళు ఏ హోదా, ఏ అధికారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు, కీలక సమావేశాలకు ఎలా హాజరవుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభాలు, చివరకు సంక్షేమ పథకాలు పంపిణీల్లోనూ వైకాపా ఇన్ఛార్జీలు హవానే కనిపిస్తుండడానికి సమాధానం ఎవరని ప్రశ్నించారు. మీకున్న గౌరవాన్ని మీకు మీరే కించపరుచుకునేటువంటి స్థాయికి దిగజారిపోతా ఉన్నారు. అన్నీ నేను చెప్పిన వాటి అన్నిటికీ కూడా పేపర్లు, టీవీల్లో కూడా వచ్చినాయి, మీడియాలో కూడా వచ్చినాయి. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. నేను మాట్లాడిన ప్రతిదానికి మీడియా ఎవిడెన్స్ ఉంది, వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. అన్నిటినీ కూడా డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి, ఎన్నికల కమిషన్కి అందరికీ మేము ఈ రిపోర్ట్లు పంపిస్తున్నాం. ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. సివిల్ కోడ్ కాండక్ట్ కింద వస్తుంది. ఇది సివిల్ కాండక్ట్ కోడ్ కిందకు వస్తుంది. ఇది సమన్వయకర్తలకు ఎవరిచ్చారు? సమన్వయకర్తలకు సలాం చేసేటువంటి స్థాయికి ఎందుకు దిగజారుతూ ఉన్నారు? ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని సమావేశాలకు ఎందుకు అనుమతిస్తూ ఉన్నారు? వాలంటీర్లు మీటింగ్ పెట్టే ప్రభుత్వ డబ్బులు తీసుకున్న వాలంటీర్లు సమన్వయకర్తల మీటింగులు, సమావేశాలు పెట్టడం ఏంటి? వాలంటీర్ల మీటింగ్ పెట్టేటువంటి రైట్ సమన్వయకర్తలకు ఎవరు ఇచ్చారు? తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవాలని మేము ఎలక్షన్ కమిషన్కి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఎందుకు పెడుతున్నామంటే అదే కమిషనర్ ఆధ్వర్యంలో ఓటర్ల ఫామ్ 9, ఫామ్ 10, ఫామ్ 11 జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా సమన్వయకర్తలకు సలాములు చేసే కమిషనర్లు ఉన్నప్పుడు, పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు ఎన్నికలు ఏ విధంగా నిష్పక్షపాతంగా జరుగుతాయనే దానికోసమే ఎలక్షన్ కమిషన్ పెడుతున్నాం. ఇది సివిల్ కాండక్ట్ కోడ్ కింద వస్తుంది కాబట్టి సిఎస్, డీజీపీకి కంప్లైంట్ చేస్తున్నాం. వీటి మీద ఏం చర్యలు తీసుకుంటారు? తప్పకుండా జరిగిన పరిణామాలు ఈ వారం రోజుల్లో ఇక్కడ కావచ్చు, పత్తిపాడు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కావచ్చు, ఏం చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వం, సిఎస్, డీజీపీ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే